Let's discuss autoimmune diseases. Myself, Dr. Ambika, Senior Consultant Physician at Homeocare Internationals. Autoimmune diseases లో ఆర్థరైటిస్ కండిషన్ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చేసి మనకు జనరల్ గా క్రానిక్ స్మాల్ జాయింట్ పెయిన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ కేసెస్ చాలా చిన్న ఏజ్ గ్రూప్ 20-25 years లేదా పోస్ట్ డెలివరీ డయాగ్నోజ్ అవ్వచ్చు, లేదా కొన్ని అక్యూట్ ఫీవర్స్ తర్వాత కూడా డయాగ్నోజ్ అవ్వచ్చు. రుమటైడ్ ఆర్థరైటిస్ లో మనకి RA ఫ్యాక్టర్ అనేది పాజిటివ్ ఉండడం. సో RA ఫ్యాక్టర్ పాజిటివ్ ఉంటూ అది 40 ఉందా 60 ఉందా అనేది నోటీస్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ESR అనేది పెరిగిపోతూ ఉంటుంది. ESR 100-150 వరకు కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఆటో ఇమ్యూన్ డిజీజ్ వచ్చేసి మనకు ఇమ్యూన్ సిస్టమ్ లో మనకి డిస్టర్బెన్స్ ఏర్పడడం, మన రక్షణ వ్యవస్థని, మన బాడీలో ఉన్న హెల్దీ సెల్స్ అంటే జాయింట్ చుట్టూ ఉన్న హెల్దీ సెల్స్ ని టార్గెట్ చేసుకొని సైనోవియల్ షీత్ అండ్ సైనోవియల్ మెంబ్రెయిన్ జాయింట్ చుట్టూ కణజాలనం ఏదైతే ఉంటుందో సైనోవియల్ ఫ్లూయిడ్ ని క్రానిక్ తీవ్రమైన ఇన్ఫ్లమేషన్ లోకి తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్లడం ద్వారా మనకి ఫస్ట్ జాయింట్ పెయిన్స్ వచ్చేసి చిన్న చిన్న జాయింట్స్ లో స్టార్ట్ అవుతుంది. చేతి వేళ్ళు, మణికట్టు, ఎల్బో జాయింట్, భుజం జాయింట్ లో. ఇక్కడ రుమటైడ్ ఆర్థరైటిస్ లో ఇరువైపులా ఉన్న జాయింట్స్ లలో కూడా సేమ్ చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇండెక్స్ ఫింగర్ లో స్వెల్లింగ్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ లో కూడా స్వెల్లింగ్ ఉంటుంది. అండ్ మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, రిస్ట్ జాయింట్ సడన్ ఎగ్జాజర్బేషన్ ఆఫ్ పెయిన్, సడన్ గా పెయిన్ ఇంక్రీజ్ అయిపోవడం. అండ్ కాళ్ళల్లో, కాలి వేలల్లో, మోకాల్లో, యాంకిల్ జాయింట్స్ లో ఇన్ఫ్లమేషన్ విత్ స్వెల్లింగ్, తీవ్రమైన ఇన్ఫ్లమేషన్ తోని, జ్వరంతోని, రక్తహీనతతోని పేషెంట్స్ అనేది సఫర్ అవుతుంటారు. సో ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్డ్ కేసెస్ లో మనకి తీసుకున్నట్టయితే బిఫోర్ మ్యారేజ్ అంటే 20 years 18 years పిల్లల్లో కూడా జాయింట్ పెయిన్స్ కనిపించవచ్చు. పర్టికులర్ గా ఇందులోనే ఉంటుందని చెప్పడానికి లేదు, కొంతమందికి పోస్ట్ డెలివరీ కనిపించవచ్చు. సో ఈ జాయింట్స్ పెయిన్స్ తో పాటు తీసుకున్నట్టయితే కంప్లీట్ గా మాల్ నరిష్మెంట్ అయిపోవడం, బికాజ్ నంబర్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ కానీ ఇమ్యూనో సప్రెసెంట్స్ కానీ కన్జ్యూమ్ చేయడం వల్ల కంప్లీట్ గా రక్తహీనత, వెయిట్ లాస్ అండ్ జాయింట్ పెయిన్స్, ఫీవర్, మార్నింగ్ రైజ్ ఆఫ్ అంటే మార్నింగ్ లేవగానే ఈ పెయిన్స్. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇలాంటి నొప్పుల్లో మనం ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి? మార్నింగ్ లెగలేరు వీళ్ళు. మార్నింగ్ వేకప్ అయిన తర్వాత కూడా అట్లీస్ట్ లీస్ట్ మూమెంట్ ఆఫ్ బాడీ చేంజెస్ కూడా చేయలేరు. ఇంకా అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ 5 వేలు కలిపి ఫుడ్ కన్సంప్షన్ కూడా చేయనికే రాదు. అంత తీవ్రంగా నొప్పులు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్ లో కూడా మనం హోమియోపతి ద్వారా ఎందుకు వస్తుంది కాజ్ అనేది లేదు. ఇక్కడ ఎలాంటి ఫ్యామిలీలో ఉందా లేదు, పేరెంట్స్ ఇద్దరు సఫర్ అవ్వట్లేదు, గ్రాండ్ పేరెంట్స్ కి లేదు, హెరిడిటరీ వైజ్ అని కూడా చెప్పడానికి లేదు, కంప్లీట్లీ అన్నోన్ కాజ్. సో ఇలాంటి కేసెస్ లో కూడా మనం కాన్స్టిట్యూషనల్ మెథడ్ ద్వారా కనుక అప్రోచ్ అయినట్టయితే ఈ కేసులో చాలా మంచి సక్సెస్ రిజల్ట్స్, అంటే వాళ్ళకు పెయిన్ కిల్లర్స్ కానీ ఇమ్యూనో సప్రెసెంట్స్ కానీ అన్నీ కూడా ఆపేసేసి ఓన్లీ హోమియోపతి మెడిసిన్ విత్ ప్రాపర్ డైట్ మేనేజ్మెంట్, నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ తోని మనం ఈ కేసెస్ ని సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రుమటైడ్ ఆర్థరైటిస్ తో పాటు కూడా మనకు చాలా వేరియేషన్స్ ఉంటుంటాయి. లైక్ ANA ప్రొఫైల్ పాజిటివ్ గా ఉండడం, యాంటీ-CCP పాజిటివ్ గా ఉండడం. సో దీంతో పాటు మనకి కొన్ని కేసెస్ లో ఏంటంటే ఒక్కొక్కసారి RA ఫ్యాక్టర్ అనేది నెగిటివ్ ఉంటుంది, మిక్స్డ్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ డెవలప్ అవుతుంటాయి. సో జాయింట్స్ మనకి ANA ప్రొఫైల్ కనుక తీయించినట్టయితే ఏం కనిపిస్తుంది? సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్ డయాగ్నోజ్ అవుతుందా? ఆటో ఇమ్యూన్ డిజీజ్ విత్ SLE. ఈ కేసులో ఏం కనిపిస్తుంటాయి మనకి? జాయింట్ పెయిన్స్, సేమ్ జాయింట్ పెయిన్స్, 2 బైలాటరల్ జాయింట్స్ లో జాయింట్ పెయిన్స్ కనిపించడం. అండ్ స్కిన్ ర్యాషెస్, బటర్ఫ్లై షేప్ స్కిన్ ర్యాష్, మనకి చీక్ బోన్ దగ్గర ఫేస్ మీద బటర్ఫ్లై షేప్ లో స్కిన్ ర్యాష్ అనేది ఏర్పడుతుంది. కొద్దిపాటి ఎండలోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా ర్యాష్ అనేది చాలా పింకిష్ కలర్ లో ర్యాష్ వచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ SLE తో పాటు లైక్ SLE కేస్, ఆర్థరైటిస్ అండ్ స్కిన్ ర్యాష్ అండ్ హెయిర్ ఫాల్, అలోపేషియా, కంప్లీట్ హెయిర్ ఫాల్, ఈవెన్ ఐబ్రో హెయిర్ కూడా ఊడిపోతూ ఉంటుంది. సో ఇది ఇంకా ఆర్గన్ ఎఫెక్ట్ ఉంటుంది. అదే రుమటైడ్ ఆర్థరైటిస్ లో కనుక తీసుకున్నట్టయితే జాయింట్స్ వరకు లిమిటైజ్ అయిపోతూ ఉంటుంది అండ్ అక్కడి వరకు ఆగిపోవడం అనేది ఎక్కువగా నోటీస్ 90% ఆఫ్ కేసెస్ లో. బట్ వెన్ ఇట్ ఎఫెక్ట్స్ SLE మనకి ఆర్గన్ కూడా ఎఫెక్ట్ అవ్వడం అనేది నోటీస్ చేస్తుంటాం. మల్టీ లెవెల్ ఆర్గన్ డిస్టర్బెన్స్ బికాస్ ఆఫ్ యాంటీస్మిత్ DSNA పాజిటివ్ ఉండడం వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్గన్స్, కిడ్నీస్ కానీ లివర్స్ కానీ అన్ని కూడా దీనికి కాంప్లికేషన్స్ లోకి గురవుతూ ఉంటుంటాయి. స్కిన్ ర్యాష్, అలోపేషియా, కంప్లీట్ ఈవెన్ ఐబ్రో హెయిర్ కూడా ఊడిపోవడము, నెక్స్ట్ వచ్చేసి జాయింట్ పెయిన్స్, ఇవి ఒక్కొక్కసారి చాలా డిటరేషన్ లోకి తీసుకెళ్తాయని కూడా చెప్పొచ్చు.
మన ఆశై శ్వాసై మన వెంటే ఉంది. హోమియో కేర్, మన హోమియో కేర్. హోమియో కేర్ ఇంటర్నేషనల్, వరల్డ్ క్లాస్ హోమియోపతి.